రూపీ మన సంబంధం బంధంగా మారింది. ఇక మనల్ని ఏ మార్గం కూడా విడదీయలేడు. నేను నీ కొడుకు కంటే మంచిగా చూసుకుంటా. నేను కూడా నీ మొగని కన్నా మంచిగా చూసుకుంటా. ఒరే స్వామి, నీ అవన్నీ పెళ్ళం లగ్గం చేసుకున్న హనుమాన్ల గుడి కాడా? ఏంటో మాట్లాడేది? ఏమంటాను? నాకు ఏం అర్థమవుతలేదు. నిజమే రా, అబద్ధం అంటా నీతో? నిజమా? నాకు భయం అవుతుంది. మనం తప్పేం చేయలేదే, తలవాలు వేసుకొని వస్తున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రా పోదాం. అదే అరే నేను చెప్పేది, నా పరువు, నా మానవ, నా ఇజ్జత్ అంతా ఇస్తా అనుకుంటున్నారా? వయసులో పెద్దది, నేనొక తోడుగా ఉందాం అనుకున్నా. అది నా తప్ప. నేనొక తోడుగా ఉందాం అనుకున్నా. అది నా తప్ప. తప్పున్నారా? ఊళ్ళో ఎవరన్నా ఇలాంటి పనులు చెప్తారా అని? అసలు ఏమైందే? అసలు ఏమైందంటే అదొక అందమైన మా ప్రేమ కథ. తగిలిందా? తగిలిన బాగానే ఉంది, పర్లేదులే. అమ్మా, ఇంక పొలం దాకా వేస్తాను. సరే పోయిరారా. సరే. ఎందుకో నువ్వంటే రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది. నాకు కూడా. నాకెందుకో ప్రతి క్షణం నిన్నే చూడాలనిపిస్తుంది. నాకు కూడా. నీ శ్వాస తగిలితే నా గుండె చప్పుడు గుర్రంలా పరిగెడుతుంది. నాకు కూడా. అసలు ఏమిటి మాయా? ఇదేనేమో ప్రేమంటే. రూపీ, ఓషి, చెప్పచ్చు కదా. నువ్వే చెప్పచ్చు కదా. I love you. అప్పలకు సిగ్గు అవుతుంది. ఐ లవ్ యూ. సామి, ఇలా పొలం కాడికి పోవారా? ఎందుకే అమ్మా, ఇవాళ ఏం పని లేదే? ఫోన్ ఇవ్వాల. రూపీ, అడి ఎల్ల పొలం కాడికి పోడాప్నే. ఏ పోషి, మరి మనమేం బయటికి పోదామా? అవుని రూపీ, మనమే పొలం కాడికి పోయి ఆ పుట్టలకు, ఆ చెట్టులకు, ఆ గుట్టలకు మన ప్రేమను పరిచయం చేద్దాం. సరేనా? అబ్బా, ఈ పచ్చని పొలాలు మన ప్రేమ లెక్కనే ఎంత మంచిగా ఉన్నాయి పోషి. అవును రూపీ, చాలా బాగుంది. అయినా మనం ఇలా ఎన్ని రోజులని చెట్ల పొన్న గుట్టల పొన్న ప్రేమించుకుందాం. ఒకవేళ మన ప్రేమానికి తెలిస్తే ఒప్పుకుంటాడా? మనల్ని విడదీస్తే భరించడం నా వల్ల కాదు. మరి ఇంట్లో చెప్దామా? వద్దు, మన ప్రేమను ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. మరి ఏం చేద్దాం? మనం విడిపోయే సందర్భం వస్తే నేను సావనన్న సత్తగా నీ ప్రేమను వదులుకోను. పోషి, నువ్వు మనిషి నల్లగున్నా కానీ నీ మనసు మాత్రం మల్లెపూలక తెల్లగుంది. పోనీ లేచిపోదామా? వద్దు, నేను చెప్పేది విను పోషి. మనం ఎక్కడికైనా దూరంగా లేచిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నేను నా కొడుకు విడిచిపెట్టి రాను. అట్లా నువ్వే అంటావు, ఇట్లా నువ్వే అంటావు, ఎట్లనే? పోనీ ఆయన తీసుకొని పోదామా?
ఓ పిచ్చిదానా ఆడొప్పుకున్నాక మళ్ళీ లేచిపోవడం ఎందుకే ఆడిని తీసుకొని పోదామంటున్నావు. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? పోనీ పెళ్లి చేసుకుందామా? అవునే, పెళ్లి చేసుకుందాం. ఈ సమాజం మనల్ని బరిదెగించిందన్నా పర్లేదు, మన బంధాన్ని నిలబెట్టుకుందాం. అది జరిగింది. ఏడేడు పోసి కింద పడ్డాడు. అవు సామి, ఏమైందిరా సామి? సామి లేరా? లే దేవుడు ఓరి నాయనో, ఇలాంటి తల్లిని ఎక్కడ చూడలేదే రావులా, ఇలాంటి పేర్లన్నీ ఎక్కడ చూడలేదే దేవుడా. ఏంటే మీరు చేసిన పని? అరే నేనేం తప్పు చేయలేదురా. తప్పు చేయలేదంటే నాకు ఇంత పెద్ద తప్పు చేసి, అయ్యో దేవుడా, ఊళ్ళో నా ఇజ్జత్ మానం అంతా పోగొట్టేయారు. అయ్యో అయినా మీరు కలిసి ఉంటే కానీ నడు ఇంట్లోకి. ఈ కాడి నుంచి వెళ్ళి ఒకరిని వాళ్ళు చూసుకోవద్దు, ఒకరితో వాళ్ళు మాట్లాడుకోవద్దు. రూపే పోసి 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 రూపే పోసి రూపే ఇది మనతోటి వింత ఆట ఆడుతుంది. రూపీ, నువ్వు నా సొంతమై గడే కాకముందుకే వీడు నిన్ను రూమ్లేసి గడే పెట్టిండు. వసే వసే వసే, ఏం మాట్లాడుతున్నావే? నేను అట్లా మాట్లాడతాడు పిసేక్కుతుంది. మీరు ఈ కాలం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే నా మీద రానా? రూపే పోసి మన శరీరాలు దూరం కావచ్చు, కానీ మన మనసులు ఎప్పుడు దగ్గరనే ఉంటాయి. పోసి పోసి అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆ రోజు పాలల్లా కాదు మజ్జిగలా మందు కల్పించినందుకే ఇట్లా అవుతుంది. బాబాయ్ బాబాయ్ ఓ బాబాయ్ ఓ బాబాయ్, మళ్ళీ ఏమైందిరా? అది మొన్న మనం మందు తెప్పించినాం కదా, అయ్యో బాపు అంతా నీ వల్ల. నేనే అసలు ఏమైందిరా? నేను చెప్పినావు ఆయనకు. అసలు ఆయనకు చెవుడు, నువ్వేం చెప్పినావు ఆయన ఏమి విన్నాడు? అయ్యో బాపు, ఈ ముచ్చట ముందు చెప్పొద్దానే? నీ నోటి చెప్తే ఆయన ఏం అర్థం చేసుకున్నాడో, ఏం మంది ఇచ్చిండో. ఇప్పుడు ఫోన్ చేసి ఆయనకు మళ్ళా దానికి విరుగుడు ఇవ్వనని చెప్పే. ఫోన్ చెయ్యే. తాగురా. హలో, రామే నాడే మందులు పోసారు ఆమె. ఏమైందే బాపు? ఏమో పొరపాటు పొద్దుగానే చచ్చిపోయినట. మరి ఇప్పుడు ఏం చేస్తుడే? ఓరి దేవుడు, ఇప్పుడు ఏం చేయాలి? గిట్లాయే ఊళ్ళో నా ఇజ్జత్ అంతా పోతుంది. దానికి ఇప్పుడు ఇరుగుడు ఎట్లా దొరకాలి? ఏం చేయాలి? అబ్బా నాకు తెలిసినోడు ఇంకో ఉన్నాడు, వాని దగ్గర పోదాంపా. వాడి ఇస్తాడు సూర్యుడు. ఎక్కడున్నాడే? పోదాం పా జల్లి. పోదాంపా. నాడు
రూపీ ఓసి ఓసి ఏడ్చి ఏడ్చి గొంతులో ఎండిపోయినట్టున్నాయి. లేవు ఇక్కడ కూర్చోరు. మీకోసం మజ్జిగ తీసుకొచ్చిన తాగు, కొంచెం చల్లగా ఉంటుంది. అబ్బా ఈసారన్నా ఈ మందు సరిగ్గా పనిచేయాలి. నువ్వు వండుకొని బాగా సేపు అవుతాను కదా, ఇంకా లేవలేదు. అమ్మా అమ్మా రూపా రూపా ఈ దండలేంది ఇవన్నీ ఏందిరా? ఛీ ఈ దండలేంది? అవో ఆమె వేసుకుంది, నేను వేసుకున్నా. ఏంది అవో ఈ బాసింగాలు కూడా. ఛీ దండలేంది వేసమేంది? ఇది నా పక్కన పడిపోయింది, నా పక్కన నా దగ్గర పడితే ఏంటే దిక్కుమాలా నువ్వే నా దగ్గర వచ్చి అనుకున్నావు. ఈ దండ నువ్వే చానే నా మొక్క నీ ముఖం మోరే పెట్టా. నేను ఎందుకు ఎత్తనే? నువ్వేసినావా దండలు? నువ్వే చావా అబ్బో 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 కొడితే కొట్టిరు కానీ మంచిగా మారి రుతి. ఇంకోసారి అత్తగోడలను మార్చాలనుకోవద్దురా దేవుడు.